ఇప్పటిదాకా దేవరా మూవీ నుంచి ప్రమోషనల్ కంటెంట్ సీరియస్ టోన్లో సాగింది. టైటిల్ సాంగ్ మాత్రం ఎలివేషన్స్తో నిండిపోగా చుట్టుమల్లే పాట సాఫ్ట్ మెలోడీగా చార్ బస్టర్ అయింది. అయితే ఈ రెండింటిలో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ చూసే ఛాన్స్ అభిమానులకు దక్కలేదు. ఆ కొరత దావుదీ తీరుస్తుందని ముందు నుంచే చెబుతూనే వచ్చారు. అయితే లిరికల్కు బదులు 2 నిమిషాలకు పైగా సాగే వీడియో సాంగ్ను రిలీజ్ చేయడం ద్వారా దేవరా టీం వేసిన ఎత్తుగడ ఒక్కసారిగా అంచనాలను మార్చేసింది. తారక్ ఎనర్జిక్ డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఫ్యాన్స్ రిపీట్ మోడ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఊహించిన దానికన్నా ఎక్కువే జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జోడీ స్క్రీన్ మీద కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా బాలీవుడ్ సినిమాలో ఇలాంటి నృత్యాలు చేయడానికి అవకాశం దొరకని ఈ జూనియర్ శ్రీదేవికి దర్శకుడు కొరటాల శివ సరైన పాత్ర ఇచ్చారు. ముఖ్యంగా ఆ అమ్మాయిలోని గ్లామర్ గ్రేస్ను పూర్తిగా వాడుకొని క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక సినిమాలో ఎలా ఉంటుందో అనే డౌట్స్ అక్కర్లేదు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ క్యాచింగ్గా సాగగా మొత్తం ఇటోరియల్ తీసినప్పటికీ భారీతనం ఉట్టిపడుతూ ఉంది. ఇక కొరియోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక 23 రోజుల్లో విడుదల కానున్న దేవరా పార్ట్ 1కి సంబంధించిన ప్రమోషనల్ స్పీడ్ ఇంకా పెంచబోతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద తాకిడి ఉన్నప్పటికీ సమయం తక్కువ ఉండడంతో ముందే ప్లాన్ చేసుకొని పబ్లిసిటీ మార్చడానికి లేకుండా పోయింది. ఇక ఆయుధ పూజ పాట రావాల్సి ఉంది. ఇది చాలా కీలకమని అంటూ ఉన్నారు. ఇది కూడా క్లిక్ అయితే ఆ తర్వాత రాబోయే ట్రైలర్తో హైప్ను ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. ఇక ఈ యొక్క మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను మెగాస్టార్ చిరంజీవి లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా దావుదీ వీడియో సాంగ్ను లైవ్లో వీక్షిస్తున్న ఆ ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి. మరి యొక్క సాంగ్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు అటు మెగా అభిమానులు తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది.